కర్ణుడి కుమారుడు నకుల కుమారుని చంపేశాడు. అది చూసిన అర్జునుడు అమిత రౌద్రంతో కర్ణుడి కుమారుడైన వృషసేనుడి మీదికి దూకాడు. కానీ కర్ణుడి కుమారుడు మాత్రం అమిత పరాక్రమంతో అర్జునుడి మీద అలాగే భీముని మీద బాణాల వర్షం కురిపించాడు. నకులుడి శరీరంలో 7 బాణాలను అలాగే కృష్ణుడి శరీరంలో 12 బాణాలను దింపాడు. అర్జునుడు వృషసేనుడి మీద బాణాల ప్రయోగం చేస్తున్నాడు. కానీ వృషసేనుడు మాత్రం ఆ బాణాలను మధ్యలోనే తుంచి అర్జునుడి శరీరంలో 10 బాణాలను దింపాడు. మరలా కృష్ణుడి మీద 9 బాణాలను వేశాడు. కర్ణుడి కుమారుడైన వృషసేనుడి విజృంభణ చూసి అర్జునుడు కోపంతో ఊగిపోయాడు. వృషసేనుడి విల్లుని విరగ్గొట్టాడు. అలాగే అతని భుజాన్ని విరగ్గొట్టాడు. మరొక బాణంతో అర్జునుడు వృషసేనుడి తలను తెంపాడు. తన ఎదుటనే కన్న కొడుకు తలను తెంపడం చూసిన కర్ణుడు తల్లడిల్లిపోయాడు. వెంటనే అర్జునుడికి అభిముఖంగా తన రథాన్ని పోనిచ్చాడు. ఇప్పుడు అర్జునుడు కర్ణుడు ఒకరికొకరు ఎదురుగా నిలబడి ఉన్నారు. ఇప్పుడు కర్ణుడు శల్యుని చూసి ఇలా అంటాడు, మదరరాజా, ఒకవేళ అర్జునుడు నన్ను జయిస్తే మీరు ఏం చేస్తారు అని అనగానే వెంటనే శల్యుడు,